కామెడీ టైమింగ్ కానీ ప్రభాస్ అన్న లుక్స్ కానీ అసలు వేరే లెవెల్. మ్యాచ్ అయ్యారు అసలు అన్నది. ఒక్కొక్క సీన్ కానీ ఒక్కొక్క కామెడీ టైమింగ్ కానీ మామూలుగా లేదు అసలు. రెండు కళ్ళు సరిపోలేదు అసలు అన్నయ్య చూడడానికి. ప్రభాస్ అన్న డాన్స్ స్వాగ్ మామూలుగా లేదు, అది పుచ్చిగా చూసినట్టు ఉంది. వింటేజ్ డార్లింగ్ అప్పుడు కళ్యాణ్ అన్న కళ్ళు చూపిస్తా అన్నారు, కానీ ప్రభాస్ అన్న కళ్ళు చూపిస్తా. ఎలా మేడం చెప్పండి, ఎలా ఉంది? చాలా బాగుందన్న మూవీ. కంప్లీట్ గా ఫ్యామిలీ వచ్చి అందరూ చూడొచ్చు. ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి ఖచ్చితంగా పొంగల్ పండుగ, ప్రభాస్ పండుగ. సినిమాలో కామెడీ అన్న, హారర్ కామెడీ చాలా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది, ప్రభాస్ యాక్షన్ బాగుంది, యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. సెంటిమెంట్, ప్రభాస్ కి హీరోయిన్స్ మధ్య రొమాన్స్ అనేది సినిమాలు ఎంత తగ్గించారు, కానీ బాగుంది. ఎక్కువ లేకపోయినా కానీ బాగుంది. ఎక్కువ ఫ్యామిలీ లేకుండా అంత లేదు. ఫ్యామిలీ కూడా వచ్చి చక్కగా చూడొచ్చు. కంప్లీట్ గా సూపర్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది మాత్రం. అవును ఉన్నాయి. అయితే వచ్చేది ఎలా ఉన్నా కానీ రాజాసాబ్ ని కంటెంట్ మాత్రం బీట్ చేయలేదు ఖచ్చితంగా. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇది డైరెక్టర్ మారుతి కావచ్చు, ఇటు బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిషియన్ గా వచ్చే తమన్ కావచ్చు, వాళ్ళ యొక్క పాత్ర కావచ్చు, సినిమాలో ఎఫెక్ట్ ఎట్లా ఉంది? తమన్ అయితే యాజ్ యూజువల్ గా చెప్పవసరం లేదు. బీజిఎం అల్లాడిచ్చేస్తాడు కాబట్టి అదిరిపోయింది. బీజిఎం మాత్రం క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఎంట్రన్స్ కానీ, సాంగ్స్ కానీ అన్ని అదిరిపోయినాయి. చాలా బాగుంది. డైరెక్టర్ మారుతి వచ్చేపాటికి కొంచెం పెద్ద హీరో కాబట్టి అటు ఇటుగా అనిపించినా కానీ హ్యాండిల్ చేయగలిగాడు. స్టోరీ పరంగా కానీ ఏదైనా కానీ హ్యాండిల్ చేయగలిగాడు. చాలా బాగా తీశాడు. మారుతి రేంజ్ మూవీ కాదు ఇదైతే, కానీ పెద్ద హీరోని పెట్టాడు కాబట్టి ఆయనకి తగ్గట్టుగా తీశాడు. ముసలి ఫైట్ ఉందా? ఇప్పటికే చాలా ముసలి ఫైట్ దగ్గర ముసలిని ఫైట్ మామూలుగా లేదు. ముసలిని ఫైట్ దగ్గర ముసలిని చంపిన తర్వాత ప్రభాస్ అని ఒక మూమెంట్ వేస్తాడు. ఆ మూమెంట్ కి ఫ్యాన్స్ ఎవడైనా సరే మారుతి గారికి గురిగట్టేస్తాడు. అది ఆ మూమెంట్ ఎవరైనా మూవీలో చూడాలి. మామూలుగా లేదు, మామూలుగా మూమెంట్ చూడేస్తాడు మారుతి. ఆయన ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కామెడీ కానీ ఆయన ఫస్ట్ నుంచి చేసే సినిమాలు కానీ అన్ని కామెడీ కావచ్చు, హర్రర్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు. ఆయన డబుల్ యాక్షన్ కూడా బాగుంది. నెంబర్ 1 అండి. 100 రోజులు 150 రోజులు ఆడిద్ది. ప్రభాస్ కోసం వెళ్తున్నాం. చాలా మాకు అది ఆయన ప్రెసెన్స్ చాలు మాకు. ప్రభాస్ ట్రైలర్ లో చూసారు, లుక్ చాలా డిఫరెంట్, చాలా స్టైల్. మాకు కావాల్సిన ప్రభాస్ మాకు వచ్చాడు. స్టోరీ మాకు అనవసరం. ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయి? వెళ్తున్నారు కదా, ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. ప్రభాస్ చూడడానికి వెళ్తున్నాం అంతే. ఆ కామెడీ కావచ్చు, అవి చూసే తాత పర్లేదు, ముందు ప్రభాస్ ఉండాలి చాలు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. బుచ్చిగాడు తిరిగి వచ్చాడు. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు. పొంగల్ పండగ, పొంగల్ పండగ, ప్రభాస్ పండగ. ఎలివేషన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ రాజు. కన్నప్ప మూవీలో 3 నిమిషాలు ఇటు చేయలే. మేము ఆయన ఉంటే చాలు, ఏ సినిమా నక్కలే. ఆయన కనబడితే బస్టార్. స్పిరిట్ గురించి ఆలోచించే పనే లేదు. 300 కోట్లు డే 1 మేమే పెడతాం. డే 1 300 కోట్లు స్పిరిట్ కి రాసి పెట్టుకోండి.